సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. టైమ్స్ నౌ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో ఉగాది పండుగ నుంచి కూడా ఈ నూతన తెలుగు సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగింది. పంచమ అష్టమాధిపతినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభములోనికి మిథున రాశిలోనికి వస్తున్నారు. ఈ రకంగా గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారికి అది లాభభావం కావడం వల్ల, ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు కావడం వల్ల వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అలాగే సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి లేకపోతే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో ఏదైనా పరీక్షలు రాసినా, ఇంటర్వ్యూల్లో ఏదైనటువంటి ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా సుఫలితాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకి. అలాగే ఆకస్మికంగా సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఆదాయాన్ని అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వీరు ఆశించిన ఆదాయం కంటే కూడా రాదు అనుకున్నటువంటి ఆదాయం కూడా ఈ సంవత్సరము వీరికి అనుకోకుండా ఆకస్మికంగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము 8వ భావంలో ఉన్నటువంటి రాహువు 7వ భావానికి అనగా మే 18 తర్వాత 7వ భావానికి రావడం వల్ల, అలాగే 2వ భావంలో ఉన్నటువంటి కేతువు జన్మరాశిలోనికి రావడం వల్ల కాలసర్ప దోషం సూచిస్తోంది, అనగా రాహుకేతు దోషం చూపిస్తోంది. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. అలాగే వీరికి అష్టమ శని దోషం కూడా కనిపిస్తోంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం శని భగవానుడు 7 నుంచి అష్టమానికి వెళ్తున్నాడు కనుక అష్టమ శని దోషం వల్ల ఆకస్మికంగా వారికి లాభం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా శారీరకపరమైనటువంటి శ్రమను కలిగించేటువంటి చిన్న చిన్న రోగాలు కానీ, సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం కానీ, లేకపోతే చిన్న చిన్న పనివారి యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కారణం చేత ఈ సింహరాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్న శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో ఉన్నటువంటి శనీశ్వర స్వామిని సందర్శించి ఆయనకు నువ్వుల నూనెతో అభిషేకం కానీ, నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేసుకొని రావడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ సంవత్సరం నిత్యం సూర్యాష్టకం చదువుకుంటూ, సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకుంటూ, అలాగే శనివారం రోజు దశరథ కృత శని స్తోత్రాన్ని చదువుకుంటూ శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికైనా వెళ్ళి స్వామివారికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేసుకోండి, గణేశాష్టకం చదువుకోండి. గోవుల దగ్గరికి వెళ్ళి అనగా గోశాల దగ్గరికి వెళ్ళి ఉలవలను బాగా ఉడికించి కాస్త బెల్లం పొడితో కలిపి ఆ ఆవులకు గోవులకు ఆహారం అందించండి. అలాగే వయోవృద్ధులకు శనివారం రోజు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల సింహరాశి వారు ఈ సంవత్సరం రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మరింతగా అభివృద్ధిని సాధించి ఆ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.